దేవుడు మనల్ని బలమైన వ్యక్తిగా చెయ్యాలి అని తన ఊహలో ఉన్నప్పుడు ఒట్టిగా దేవుడు మనల్ని లోకంలోకి పంపడం. ముందు మనల్ని ఏం చేస్తాడంటే కాస్తంత శోధిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? శోధిస్తాడు. మార్కెట్లోనికి ఒక కొత్త కారు విడుదల చేసేటప్పుడు ఆ కారును పరీక్షిస్తాడు. 100 స్పీడ్లో వెళ్తే దీని మూవ్మెంట్ ఎలా ఉంది, 50 స్పీడ్లో వెళ్తే దీని మూవ్మెంట్ ఎలా ఉంది, సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఎలాగ ఉంది దీని మూవ్మెంట్, ఎలాగ మైలేజ్ ఇస్తుంది, అనేక పరీక్షలు వాళ్ళు చేస్తారు. ఆ పరీక్షల్లో నిలబడింది అనుకోండి, ధైర్యంగా యజమాని దాని కొరకు గొప్పగా చెప్తూ మార్కెట్లోనికి విడుదల చేస్తారు. ఆ విడుదల చేసినటువంటి కారే కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, వ్యక్తులు కొనుక్కున్నప్పుడు అవతల వ్యక్తులకు ఆ వస్తువు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతుంది. లేకపోతే ఏదైనా ఒక వస్తువు తయారు చేసి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే ఫెయిల్ అయిపోతుంది. కనుక పరీక్షించి పరిశోధించి దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు లోకంలోనికి విడుదల చేస్తాడు. దేవుడు కూడా అంతే. మనల్ని లోకంలోనికి పంపేటప్పుడు లోకానికి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచాలి అనుకుంటున్నప్పుడు కాస్తంత దేవుడు మనల్ని శోధనకు అప్పచెప్తాడు. ఆ శోధనలో మనం ఏం చేయాలంటే నిలబడాలి.